हरिः ॐ। काते कान्ता धनगतचिन्ता वातुल किं तव नास्ति नियन्ता त्रिजगति सज्जना सङ्गतिरेका त्रिजगति सज्जना सङ्गतिरेका भवति भवार्णवा तरणे नौका भवति भवार्णवा तरणे नौका भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. ఇక్కడ ఈ శ్లోకంలో ఆచార్యులు అంటే ఈ స్తోత్రం 30 శ్లోకాలుగా అనుకున్నాం, 31 శ్లోకంగా చెప్తూ ఈ శ్లోకాన్ని కూడా ఆచార్యులే చెప్పారు అని గురువులు చెప్తున్నారు. ఈ ఆచార్యులు చివరి శ్లోకమని ఇది బాగా తీవ్రమైన పదజాలంతో నింద చేస్తున్నారు. అంటే బుద్ధి తెచ్చుకో, ఇంకా ఇంకా వాయిదా వేయొద్దు, రేపు చేస్తాను, రేపు వింటాను, రేపటి నుంచి సాధన మొదలు పెడతాను అనే వాయిదాలు మానేసేయని బుద్ధి కొరడా తీసుకొని కొడితే ఎలా దెబ్బ తగులుతుందో అలాంటి నింద చేస్తున్నారు, అలాంటి బోధ చేస్తున్నారు. ఎవరికి ఎలా అర్థమైతే అలా తీసుకొని ఆచరణ చేసుకోవటానికే మన ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అక్కడ ఫస్ట్ శ్లోకంలో మూర్ఖుడా అని తిట్టేసేసి, నీ ఆశ ఇంకా చావదా, శరీరం చివరి దశకొచ్చావు, అయినా సరే నీకు ఆశ తీరటం లేదు, ఇంకా ఆశతో వలయంలోనే చిక్కుపోతున్నావు అని చెప్పేసి ఓ వెర్రివాడా, వాతుల అనే మాటను వాడారు. వాతుల అంటే వెర్రివాడా అని ఒక అర్థం. ఆ అర్థాన్ని ఇక్కడ అలా తిట్టేస్తున్నారు. ఇక్కడ కాతే కాంత, నీ భార్యను గురించి ధనగత చింత, నీ ధనాన్ని గురించి ఎందుకయ్యా అంత చింతిస్తావు? ధర్మ పరిపాలన చేసే నియంత లేడనుకున్నావా? నియంత లేడనుకున్నావా? త్రిలోకాలయందు భవసాగరాన్ని దాటించేటటువంటి నౌక సజ్జన సాంగత్యమేనయ్యా, ఆ విషయం తెలుసుకో ముందు. భవార్ణవ తరణే నౌక, ఈ సంసార లంపటం నుంచి తరించేటటువంటి మార్గాన్ని చూపించే నౌక ఏది అంటే సజ్జన, సజ్జన సంగతి, సజ్జన సాంగత్యమే. గుర్తుంచుకో, ఇంకా లే, ఇంకా నీ బద్ధకాన్ని, నీ మూర్ఖత్వాన్ని, నీ మొండితనాన్ని, నీ అజ్ఞానాన్ని వదిలిపెట్టు. ఇప్పటికైనా తరించటానికి వివేకమైన మట్టి మార్గాన్ని వెతుక్కో. దానికి మార్గం ఏంటి అంటే సజ్జన సంగతి. అది ఇంతకుముందు బాగా చెప్పారు సత్సంగం గురించి. ఇక్కడ చివరిసారి మందలిస్తున్నారు. విచారణ చేసుకో 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 అని బుద్ధి చెప్తూ ఇక ఆపేస్తూ మందలిస్తున్నారు. ఇంకా నీ కర్మ ఎలా మారుతావో చూసుకో అని ఒక తిట్టు తిట్టేశారు. మూర్ఖుడా అని చెప్పి ఇప్పుడు వెర్రివాడా, అరే నాయన, ఒరే పిచ్చోడా, ఒరే వెర్రివాడా, నా మాట వినరా నాయన అని బోధ చేస్తూ బతిమాలుతూ ఆశని వదిలిపెట్టు అని చెబుతూ భార్య గురించి ధనాన్ని గురించి నువ్వెందుకురా ఆలోచిస్తావు అనే హెచ్చరిక చేస్తున్నారు. చూడండి, జీవభ్రాంతి అనేటటువంటి కారాగృహంలో ఈ మనస్సు బుద్ధి ఇనుప కమ్ముల్లాగా, ఇనుప కమ్ముల వెనక మనిషి ఎలాగా బందీ అయి ఉంటాడో అట్లాగా అజ్ఞానం అనే గోడల మధ్య బంధింపబడిన ఖైదీలాగా ఈ మానవుడు ఉన్నాడు. అంటే ఏంటి? నేనే జీవుణ్ణి, ఈ దేహమే నేను అనుకునేవాడు జీవుడే అని చెప్పుకున్నాం కదండి. ఈ దేహమే నేను అనుకునేవాడే జీవుడు. నేను ఆత్మను అనుకునేవాడు ఆధ్యాత్మికవేత్త, ఆత్మానుభూతి పొందినటువంటి చైతన్యం, ఆనంద స్వరూపుడు, అదే అతనే బ్రహ్మవేత్త. ఇక్కడ జీవభ్రాంతితో ఉన్నాడు అంటే నేను దేహాన్ని అనుకునే జీవుడి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎట్లాంటి వాడు అంటే ఈ మనస్సు బుద్ధి అనేటటువంటి ఈ రెండు ఇనుప కమ్ముల మధ్యలో పెట్టి అజ్ఞానం అనే గోడల మధ్యలో బంధించబడ్డ ఖైదీలాగా ఈ మానవుడి జీవితాన్ని సాగిస్తున్నాడు.
ఆ విషయాన్ని అసలు ఎలాగ తెలుసుకోలేకపోతున్నాడు? చైతన్యవంతమైనటువంటి మానవుడికి ఈ బంధం అసలు ఎలా వచ్చింది? ఆయనకెంత చెప్పినా గురువులకి ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇంత ఆనందం లోపలుంటే బయట వీడు ఏం వెతుకుతున్నాడు అనే ఆశ్చర్యం నుంచి వాళ్ళ ఆత్మానందంలో ఉన్నటువంటి వ్యక్తికి మన దుఃఖాన్ని, మన లంపటల్ని, మన ప్రపంచ సుఖాల్ని చూసుకొని మురిసిపోతున్నామే, దాన్ని చూసి వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. మనకేమో ఈ గోచిగుడ్డ పెట్టుకొని ఏమీ సుఖం లేకుండా దేశదేమ్మడిలాగా తిరుగుతూ ఏం సుఖపడుతున్నావయ్యా నువ్వు అని మనకి వాళ్ళని చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అజ్ఞానం కదా, బంధీలమై ఉన్నాం కదా, ఒక లంపటంలో చిక్కుకొని ఉన్నది కదా మన మనస్సు. అందుకని మనకిలా అనిపిస్తుంది. వాళ్ళు అంతరంలోనే ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు దేశం ఎందుకు తిరిగారు అంటే మన కోసం తిరిగారు. మనలాంటి అజ్ఞానులు ప్రపంచమంతా ఉన్నారని మనల్ని బాగు చేయటానికి వాళ్ళు కాలికి ఈ చెప్పులేసుకోకుండా పాదరక్షలు కూడా లేకుండా అలాగ దేశమంతా తిరిగి బోధ చేశారు. ఎందుకంటే దేహభావన వాళ్ళకి లేదు కాబట్టి, ఆత్మానందానుభూతే వాళ్ళకి ఉన్నది కాబట్టి దాన్ని పెట్టుకుని వాళ్ళు మనందరికీ కూడా బోధ చేయటానికే అలాగా పాదరక్షలు లేకుండా ప్రపంచమంతా తిరిగి బోధ చేశారు. అసలు ఈ మానవుడికి బంధం ఎలా వచ్చింది? చైతన్యవంతుడు కదా మానవుడు. ఈ చైతన్యవంతమైన మానవుడికి బంధం ఎలా వచ్చింది? సూర్యుడి వలన ఏర్పడిన మేఘం సూర్యుడిని ఆవరిస్తుంది, అంతే కదా. చైతన్యం నుండి వచ్చినటువంటి ఈ మరిచిపోయే తత్వం మరి చైతన్యాన్నే మరుగుపరిచేస్తుంది. మరుపుని మళ్ళీ జ్ఞాపకాన్ని నేనే అని చెప్పాడు కదా 15వ అధ్యాయంలో పరమాత్మ. గుర్తు చేసేది నేనే, మరిచిపోయించేవాడిని నేనే. మరిచిపోకపోతే మన జన్మ ఏమవుతుందో మనం 15వ అధ్యాయంలో బాగా చెప్పుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ జీవితం వచ్చిన తర్వాత ఇంతకు ముందువన్నీ గుర్తున్నాయి అనుకోండి, అంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఒక స్త్రీలాగా ఉన్నాను నేను, ఒక మామూలు సామాన్య గృహిణిలాగా ఉన్నాను నేను, పూర్వజన్మలో పెద్ద రాణిలాగా ఉన్నాననుకోండి. అక్కడ చేసినటువంటి పాపాలేవో చేసేసి ఇప్పుడు మళ్ళీ రాణి అంత జీవితం లేకుండా సామాన్య గృహిణిగా మిగిలిపోయాను అంటే ఏమిటి అంటే నేను చేసుకున్న కర్మ ఫలితం అని నాకు గుర్తొస్తే అక్కడ ఆ గృహిణిగా ఉన్నటువంటి భర్త, ఆ పిల్లలు, ఆ రాజ్యం అన్నీ గుర్తొస్తే ఇక్కడ నేను సుఖంగా ఉండగలనా? మళ్ళీ ఇంకో సంసారం మనసులో ఏర్పడదా? దీనివల్ల ఎంత అరిష్టాలు జరుగుతాయో అర్థం కాదా మనకి? అందుకనే మర్చిపోయే తత్వాన్ని నేనే ఇచ్చాను. ఈ జన్మల వచ్చినటువంటి ఇప్పుడు నిన్న జరిగింది మనకు గుర్తుందా? నిన్న రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ఏం జరిగింది అంటే ఖచ్చితంగా చెప్పగలమా? ఎందుకంటే 100 రకాల ఆలోచనలు మనసులో చేస్తావు. నిమిషానికి కొన్ని వేల మైళ్ళతోటి నడుస్తుంది నీ మనస్సు. అదంతా గుర్తుందా? లేదు కదా. అలా మరిచిపోయే తత్వాన్ని నేనే అని ఆయన చెప్తే మనమేం చేసామంటే ఆ చైతన్యాన్నే మరుగుపరిచే స్థితికి తీసుకొచ్చేసాం మనస్సుని. ఎందుకంటే పూర్తిగా అజ్ఞాన గోడలు నిర్మించేసుకున్నాం. ఏదో ఒక పల్చటి తెర అనుకోండి, తొలగించడానికి అవకాశం ఉంటుంది. గోడలు కట్టేశాం. అపార్ట్మెంట్ గోడలు అయితే తొందరగా కదులుతాయండి. మనం విల్లా కట్టుకున్నాం, మధ్యలో ఖాళీ ప్లేస్ వదిలిపెట్టాం. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఏదీ కనపడకుండా పెద్ద గోడలు కట్టేసేసుకున్నాం. కట్టిన తర్వాత ఇంకా ఈ తెరలాగా ఉన్నదైతే తొలగించవచ్చుగా. గోడలు కట్టేసిన తర్వాత ఆ చైతన్యాన్నే మరుగుపరిచే విధంగా తయారు చేసి పెట్టుకున్నాం. అందుకనే దూరం అయిపోయాం. చైతన్యాన్ని మరుగుపరిచేసింది. ఈ సూర్యరశ్మికి సముద్ర జలాలు ఉంటాయండి, అవి ఏమవుతాయి? మరిగిపోయి ఆ వెండ వేడికి ఆవిరైపోయి ఆకాశంలో మేఘాలుగా ఏర్పడుతున్నాయి, అంతే కదా. ఈ మేఘావృతమైనటువంటి ఆకాశంలో సూర్యుడు మరి కనిపిస్తాడా? కనిపించడు. చూచే వాళ్ళకి సూర్యుడికి మధ్య మేఘం నిలవడమే కదా కారణం. మేఘం అలాగే శాశ్వతంగా ఆకాశంలో ఉండదు. చల్లగాలి వీచగానే కదిలి కరిగి వర్షిస్తుంది, ఆకాశం నిర్మలమైపోతుంది, సూర్యకిరణాలు యథావిధిగా ప్రసరిస్తూ ఉంటాయి. ఇది జరగాల్సింది. అలాగే మనకు భగవంతుడికి మధ్య అజ్ఞానపు అడ్డుతెర మేఘంలాగా ఆవరించి ఉంది. మరి మనమేం చెయ్యాలి? వివేకమనే చల్లటి గాలితోటి అజ్ఞానపు మేఘాన్ని కదిలించి పడేయాలి, కదిలించాలి. అప్పుడు అజ్ఞానం తొలగగానే ఏమవుతుంది? ఆత్మానుభవం కలుగుతుంది.
వివేకవంతుడు విచక్షణ కలిగి ఉంటాడు. విచక్షణ కలవాడు విచారణ చేస్తాడు. మనోశక్తులన్నీ వృధా కాకుండా శ్రేయో మార్గంలో నడిచేవాడే వివేకంతో జీవించేవాడు. మనస్సులో 100 రకాల ఆలోచనల శక్తి ఉందనుకోండి, మనం 1000 చేస్తున్నాం. అప్పుడు శక్తులన్నీ వృధా అయిపోతున్నాయా లేదా? అదే వాటిని తగ్గించి 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 నియమించామనుకోండి, అప్పుడు వాటిని వృధా కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో శ్రేయో మార్గంలో నడక సాగించిన వాళ్ళమవుతాం. అదే వివేకం తెచ్చిపెడుతుంది. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగించాల్సినట్టు బుద్ధిని అనిత్యమైన విషయ చింతనతో కలుషితం చేసుకోవడం ఎంత అనుచితం ఆలోచించుకుంటే అర్థమవుతుంది కదా. భార్యల గురించి, సంసారం గురించి, ధనాన్ని గురించి చింతించి పవిత్రమైన జీవితాన్ని వృధా చేసుకోవడం భావ్యం కాదు. తమ అమూల్య సందేశాన్ని ఈ ద్వాదశ మంజరి స్తోత్రంలోని చివరి శ్లోకంగా చెప్తున్నారు. దీనిలో ఆచార్యులు చెప్పే చివరి శ్లోకంగా చెప్తున్నారు. ఎందుకంటే మొదట్లో శ్లోకం పక్కన పెట్టేసేసి గోవింద మూర్ఖుడా అని తిట్టారు. అందుకని ఆ శ్లోకాన్ని పక్కన పెట్టి ఇక్కడ దాకా చివరి శ్లోకం చెప్తున్నారు. 31 దాకా శ్లోకాలు ఉన్నాయి అనుకున్నాం కదా. అందుకనే చెప్తున్నారు, ఈ ధనదారాదుల గురించి చింత నీకు అనవసరం. గృహస్థుకి సహధర్మచారిణిగా భార్య, సంసారాన్ని పోషించుకోవడానికి ధనము అవసరం. ఈ రెండింటినీ గుర్తించి చింతించాల్సిన అవసరం లేదు అని శంకరులు ఇక్కడ ప్రవచిస్తున్నారు, బోధ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏంటి ఇలా చెప్తారు, భార్య గురించి సంసారాన్ని గురించి ఆలోచించద్దు అని అంటారేంటి ఆచార్యులు? తప్పదు కదా ఈ రెండు, దీన్ని వదిలిస్తే ఎలాగా అని ఆశ్చర్యం అనిపించవచ్చు మీకు అని చెప్తూ, గృహస్థాశ్రమం అనే రథానికి భార్యాభర్తలు 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఈ భార్యాభర్తల బంధం ఎందుకు పెట్టారు అని అంటే, యజ్ఞ యాగాదులు చెయ్యటానికి, పుణ్య దానము ధర్మము చెయ్యడానికి, పుణ్యకార్యాలు చెయ్యటానికి, అనేక క్రతువులు చెయ్యాలి అంటే, కొన్ని యాగాలు యజ్ఞాలు చెయ్యాలి అంటే గృహస్థాశ్రమమే మేలైంది. అందువల్లనే గృహస్థాశ్రమం అనేది నిర్మించటమైంది. ఈ గృహస్థాశ్రమంలో నువ్వు తపస్సు చేసుకుంటూ ఉంటావు, నీకు కావాల్సినవన్నీ ఏర్పరిచే బాధ్యత భార్యదే, భార్యకి సంరక్షణ కలిగించే బాధ్యత భర్తది. ఈ రెండు ఒకరికొకరు నీడలాగా మెలగాలి. ఈ దంపతులిద్దరూ కూడా హిందూ ధర్మాన్ని నిర్మించాలి. అది గృహస్థాశ్రమం ద్వారా సన్యాసాశ్రమానికి అంటే వానప్రస్థాశ్రమానికి వెళ్ళగలిగే స్థితి దీనికే ఉంది అవకాశం. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వానప్రస్థాశ్రమానికి వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉన్నటువంటి జన్మ, మంచి పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి జీవితం అవుతుంది గృహస్థాశ్రమం. ఈ సేవా నిరతి చెయ్యాలన్నా ఆధ్యాత్మిక చింతన ద్వారా తరించడానికి గృహస్థాశ్రమంలో ఎక్కువ అవకాశం ఉంది అని చెప్తున్నారు ఆచార్యులు. ఆయన సన్యాసి, కానీ గృహస్థాశ్రమం గురించి ఎంత గొప్పగా చెప్పారో చూడండి. కానీ మన ఆలోచన తీరులు, ప్రపంచ వైఖరి, మానసిక స్థితులు ఎలా ఉన్నాయో చూడండి. పవిత్రమైనటువంటి దాంపత్య జీవితం ప్రాశస్త్యం తెలియకుండా ఈ మానవుడు వ్యామోహంతో, ఆస్తి పాస్తులతోటి, వ్యామోహాలతోటి భోగ వస్తువుగా ఈ జీవితాన్ని నడుపుకుంటున్నాడు. మోహ జీవితంలో నడక సాగిస్తున్నాడు. భోగమయ జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ధనాన్ని గురించి చింతిస్తూ కాలయాపన చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా అలాగే చేస్తున్నారు. ఈ ధనము అంటే భార్య శాశ్వతమైన భ్రాంతిలో, లేదా భర్త శాశ్వతమైనటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడుపుకుంటూ దుఃఖపడుతూ ఏడుస్తూ నరకయాతన అనుభవిస్తూ జీవిస్తున్నారు. ఎప్పుడు చచ్చిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ జీవించినంతకాలం ఏడుస్తూనే బతుకుతారు. చావడానికి సిద్ధంగా ఉన్నానండి నేను, నాకు ఏమీ కోరిక లేదు బతకాలని అంటారు. కానీ ఈ జీవితం ఎంతకాలమైతే బతికున్నావో ఆ బతికినంతకాలం ఏడుస్తూనే బతుకుతావు. ఎందుకు అంటే విషయంలో ఉన్నటువంటి వ్యామోహం.
ఈ బంధాల్లో దిగినటువంటి రొంపిలో ఉన్నటువంటి జీవితం దీనికి కారణం. అంతే, ఇంకేమీ లేదండి. నువ్వు వదిలేయాలి అనుకుంటే వదిలేయగలవు. నువ్వు పట్టుకోవాలి అంటే పట్టుకోగలవు. అంతా నీ చేతుల్లోనే ఉంది. దాన్ని చూస్తూ సాక్షిగా ఉండగలవా? ఎందుకంటే జరిగేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందనే విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నీ జీవితం వచ్చినప్పుడే నీ జీవన విధానం, నీ జీవన యాత్ర, నీకెలాగా సుఖ సంతోషాలు ఇచ్చేది మొత్తం కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. దాన్ని ఒకసారి గమనం చేసుకో. ఎంతవరకు దుఃఖం ఉంటుందో గమనించు. ఎలా వదిలేయగలుగుతావో ఆలోచించుకో, విచారణ చెయ్యి. అది బాగా నీకు జీవన విధానాన్ని మార్చేస్తుంది. భ్రాంతి నుంచి బయటికి రా. అసత్యమైనటువంటి అవగాహన నీకు అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. భవబంధాల నుండి బయటపడేందుకు మార్గాన్ని అన్వేషించుకో. భగవంతుని చేరేందుకు ప్రయత్నం చేసుకో. ఎన్నాళ్ళు ఇలా జీవిస్తావు? ఎందుకలా వృధా చేసుకుంటావు వచ్చిన గొప్ప జన్మని? నిన్ను గూర్చి ఆలోచించవలసిన అవసరం నీకేం లేదయ్యా. నారు పోసినవాడు నీరు పోయలేడా? బిడ్డ ఆకలి తల్లికి తెలీదా? పిల్లికూన తల్లి దాన్ని ఎలా కాపాడుకోవాలో పిల్లికి తెలీదా? తేనె తుట్టెను ఎలా నిర్మించాలో తేనెటీగకి తెలుసు కదా. విద్యార్థికి ఏం బోధించాలో ఆచార్యుడికి తెలీదా? నువ్వు చెప్పాలా ఆ విషయం? అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడికి నీకేమివ్వాలో తెలుసునయ్యా. ఎలా ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎందుకు ఇవ్వాలో ఇంకా బాగా తెలుసు. అరణ్యంలో పచార్లు చేసే జంతువుకి, ఆకాశంలో చరించే పక్షికి, నీటిలో సంచరించే చేపకు, రాతిలో నివసించే కప్పకు ఆహారం ఎవరు సమకూర్చారయ్యా? ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఆహారాన్ని ఎలా తీసుకోవాలో, ఎలా చప్పరించాలో, ఎలాగా లోపలికి మింగాలో ఎలా తెలిసింది బిడ్డకి? అంతకుముందు ఖాళీగా ఉన్న స్థానాల్లో పాలు నింపాలని ఎవరు చేశారు ఆ పని? ఏ ప్రయోగశాల చేసింది? ఏ డాక్టర్ చేశాడు? ఏ సైంటిస్ట్ చేశాడు? చెప్పండి. ఇదంతా భగవంతుడి నిర్ణయం కాదా? ఇన్ని చేయగలిగిన వాడు నిన్ను పోషించలేడా? నీ జీవితాన్ని కడతెర్చలేడా? భార్యని గురించి భర్త, భర్తని గురించి భార్య, ధనాన్ని గురించి మీ ఇద్దరు నీవు ఆలోచించుకోవాలనా? అజ్ఞానంతో అన్నీ పట్టుకుంటున్నావు. అలా కాదు, గోపికల్లాగా చేతులు పైకెత్తేసేయి. ద్రౌపదిలాగా సంపూర్ణ శరణాగతుడివిక. గజేంద్రునిలా మనస్సు లగ్నం చెయ్యి. భగవంతుడు నిన్ను నడిపిస్తాడు అని సత్యాన్ని లోపల విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. ఆ మార్గంలో నీవు నడవగలిగితే 10గురిని నడిపించిన వాడివి అవుతావు. అప్పుడే నీవు ఈ సంసార భవ జలధిని దాటగలుగుతావు. భవసాగరాన్ని దాటటానికి సజ్జన సాంగత్యం ఒక్కటే నౌక. అదే శరణ్యం నీకు అని ఆచార్యులు కొట్టి మరీ చెప్తున్నారండి, జ్ఞాపకం చేసుకో. సాంగత్యం యొక్క ప్రభావం అనిర్వచనీయం, ఇంతకుముందు మీకు తెలియచేశాను అంటున్నారు. చూడండి, ఎట్లాగా ఒక గాలి ఉందనుకోండి, ఆ గాలి మల్లె తోట మీద గుండా వీచింది గాలి ఎలా వస్తుందండి? వాసన మంచి సువాసన అందిస్తుంది. అదే గాలి మురికి గుంట నుంచి పైనుంచి దుర్గంధాన్ని వెదజల్లదా మనకి? అట్లాగే నువ్వు ఎటువంటి సాంగత్యంలో ఉన్నావు? సజ్జన సాంగత్యంతో భవసాగరాన్ని దాటగలుగుతావు. దుర్జన సహవాసంతో భవ జలదిలో మునిగిపోతావు. అందుచేతనే చెడు స్నేహాన్ని అన్ని విధాలా వదిలిపెట్టు. సజ్జన సాంగత్యం వల్ల ప్రజలు, మనమంతా ఎంతో పునీతులమవుతాం. అర్థం చేసుకో. మహాపురుషుల ఆశ్రయం గనక లభిస్తే దానిని దైవానుగ్రహంగా భావించుకో. ఈ విషయం వివేక చూడామణిలో అద్భుతంగా బోధ చేస్తారు శంకరాచార్యులు. అనేక మహాత్ములతోటి సాంగత్యం, వాళ్ళతో భాషణం మోహం నుండి నిన్ను బయటికి పడేస్తుంది. వేరే మార్గం లేదు, ఇంకా సత్సాంగత్యం తప్పితే వేరే మార్గం లేదు అని తులసీదాస్ ఎంత గొప్పగా చెప్తారోనండి. మహాత్ముల సాంగత్యం లభించడమే మహా దుర్లభమయ్యా ఈ ప్రపంచంలో. ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మహాత్ముల సాంగత్యం, ఈ సత్సంగం, ఈ ఆధ్యాత్మిక విషయం చర్చించుకోవటం అనేది, వినడం అనేది, మాట్లాడుకోవడం అనేది అతి దుర్లభం. ఎవరికి పట్టడం లేదు. అలాంటిది భగవంతుడు మనకు అనుగ్రహించాడు. గురువుల బోధ మనకి లభించింది.
లభించిన వారిని సంపూర్ణంగా తెలుసుకోవటానికి మనకి కష్టమై కూర్చుంది. ఏదో లభించింది, సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కష్టంగా ఉంది. గ్రహించగలిగితే కష్టం కాదిది, నాకు అనుభవం అవుతుంది, భగవంతుడి అనుగ్రహాన్ని గురువుల కృపని నేను పొందగలుగుతున్నాను అని అనిపిస్తే అమోఘం, అంతకంటే గొప్ప ఇంకా లేనే లేదు, జీవితాన్ని చరితార్థం చేసుకున్నట్లే అని తెలియజేస్తున్నారు. సజ్జన సంగతి అనే నావని ఎక్కు, సంసార సాగరాన్ని దాటి శాంతి తీరాన్ని చేరుకో అని శంకరులు తెలియజేస్తున్నారు. నావ నీటిలో ఉంటుందండి, మనం నావలో ప్రయాణం చేస్తూ ఉంటాం. నీరు ఎంత లోతైనా సరే మనకేం బాధ లేదు, ఎందుకంటే నావ మనల్ని రక్షిస్తుందనే విశ్వాసం. నావ నీటిలో ఉంటుందే కానీ నీళ్లు నావలోకి రావడం లేదు కదా, అలా వస్తే ఇబ్బంది. అలాగే మనం సంసార సాగరంలో ప్రయాణం చేస్తూ ఉన్నా సజ్జన సాంగత్యం అనే పడవలో ఉండటం వల్ల భయపడటానికి ఏం మనకు అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. మనం సంసారంలో ఉన్న సంసారం మనలో ప్రవేశించకుండా సజ్జన సహవాసం మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అది మాత్రం మీ జీవితంలో వదలొద్దు. మహాపురుషుల సాంగత్యం, సత్సంగం వదిలిపెట్టద్దు అని హెచ్చరిక చేస్తున్నారు. శంకరులు ప్రవచించినటువంటి ద్వాదశ మంజరీక స్తోత్రంలో 12 శ్లోకాలు ఇంతతో సమాప్తమైపోయి, ఆచార్యుల వారి 14 మంది శిష్యులు పరివారం, 9 శిష్యులు పరివారం ఉన్నారు కదండి, వాళ్ళు చెప్పేటటువంటి చతుర్దశ మంజరి స్తోత్రం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 13 శ్లోకాలలో మనం విన్నదాన్ని ఆచార్యులు అనుగ్రహం మన మీద వర్షించాలని, మనం జీవన విధానాన్ని మార్చుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.